చాలామంది చాయ్ తాగితే ఎల్లో అయిపోతాయి టీత్ అని అనుకుంటూ ఉంటారు. చాయ్ తాగాక వాటర్ కూడా తాగకూడదు అంటూ ఉంటారు. ఇది వాస్తవమేనా మ్యామ్? టీ ఖచ్చితంగా డిస్కలరేషన్ చేస్తుంది, ఓకే. దట్ ఈస్ ఫర్ షూర్. సో ఎనీథింగ్, ఈవెన్ టర్మరిక్ వాటర్ ఉన్నది ఎక్కువ తీసుకున్నా కానీ డిస్కలరేషన్ ఈజ్ మ్యాండేటరీ విత్ బోత్ కాఫీ అండ్ టీ. సో అది మీరు హౌ మెనీ టైమ్స్ యువర్ ఇంటేక్ ఉంది అన్న దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా టీ తీసుకున్న ఇంటేక్ అనేది కొంచెం మన కంట్రోల్లో ఉండాలి. అండ్ నేను చెప్పినట్లు ఎవ్రీ 6 months ఇఫ్ యూఆర్ గోయింగ్ అండ్ విజిటింగ్ ద రిక్వైర్ ఆఫ్ స్కేలింగ్, టీత్ స్కేలింగ్, గమ్స్ అన్ని మొత్తం కొన్నిసార్లు ఇన్ఫ్లేమ్ అయి ఉంటాయి. సో ప్రాపర్గా గమ్ క్లీనింగ్ అవి చేయించుకుంటే ఈ ఇబ్బందులు ఏమీ రావన్నమాట. యూ కెన్ స్టిల్ మేనేజ్. ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా వెరైటీస్ ఆఫ్ బ్రషెస్ వచ్చాయి కాబట్టి చాలామంది ఒక్కొక్క వెరైటీ బ్రష్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు బ్రషింగ్ చేస్తూ ఉంటారు కదా. అసలు బ్రషింగ్ చేసే పొజిషన్ ఏమంటారు? సో బ్రషింగ్ టెక్నిక్స్ ఉంటాయి ఐడియల్గా. సో ఈవెన్ ద బ్రష్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో హార్డ్ బ్రష్ అనేది ఫస్ట్ యూజ్ చేయకూడదు. ద బ్రిజిల్స్ షుడ్ బి వెరీ సాఫ్ట్ అనమాట. సో అండ్ బ్రషింగ్ టెక్నిక్, సో మనం ఏ పొజిషన్లో పెట్టి ఏ టెక్నిక్లో మనం బ్రష్ చేస్తాం, సో రౌండ్ ఎవరికి చేయాలి, 45 degrees యాంగిలేషన్ ఎవరు చేయాలి, ఇవన్నీ ఉంటాయి. గమ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ మెథడ్లో చేయాలి. సో 45 degreesలో బ్రష్ యాంగిల్ ప్లేస్ చేసి రొటేట్ చేసి క్లీన్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ ఇంటర్నల్గా లోపల మార్జిన్స్ చాలామంది బ్రష్ చేయరు, సో అది చెక్ చేసుకోవాలి. అండ్ ద బ్రష్ బ్రిజిల్స్ షుడ్ బి సాఫ్ట్. ఓకే ఓకే. సో మీడియం బ్రిజిల్స్ కొంతమందికి రికమెండ్ చేస్తాము. సాఫ్ట్ బ్రిజిల్స్, బ్లీడింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సాఫ్ట్ బ్రిజిల్స్ ఇస్తాం. సో అది కూడా మనకి ఏంటంటే ఈవెన్ బ్రష్ బ్రిజిల్స్ కూడా హార్మ్ చేస్తాయి. డ్యూరేషన్ ఆఫ్ బ్రషింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు ఎక్కువసేపు బ్రష్ చేసిన టీత్ అనేవి ఎట్రిషన్ అయిపోతూ ఉంటాయి. ఎంత డ్యూరేషన్ అసలు ప్రాపర్గా? ఐడియల్లీ 2 to 5 minutes ఇస్ ఇనఫ్. 2 to 5 minutes అంతే, 2 to 5 minutes టు క్లీన్ ఎంటైర్ యువర్ సర్ఫేసెస్ ఆఫ్ ద టీత్. ఓకే. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అంటారు, ఇది కరెక్టేనా మ్యామ్? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పెయిన్ఫుల్ కాదు. ఐడియల్లీ ఏంటంటే మనకి పెయిన్ వచ్చాక వెళ్తాం కాబట్టి అది పెయిన్. సో టీత్ అప్పుడు దాకా పెయిన్ ఉండదు. మనకి పెయిన్ ఎప్పుడు వస్తుంది? ఇంటర్నల్ గా నర్వ్ కనుక డ్యామేజ్ అయింది, లోపల మన పల్ప్ అంటాం అనమాట దాన్ని. సో ఆ ఇన్ఫ్లమేషన్ అక్కడ దాకా రీచ్ అయిపోయింది కాబట్టి మనకి పెయిన్ స్టార్ట్ అయింది. సో మనం ఇనీషియల్ గా అనస్థీషియా ఇచ్చే ప్రొసీజర్ చేస్తాం. సో చేసినప్పుడు ఏంటంటే ఆ మూమెంట్ మనకి పెయిన్ గా అనిపిస్తుంది, లోపల ఇన్ఫెక్షన్ రిట్రీవ్ చేస్తున్నాం కాబట్టి. సో దట్ ఈస్ నాట్ పెయిన్ఫుల్. ఇనీషియల్లీ ద పేషెంట్ విల్ కమ్ విత్ పెయిన్. సో వీఆర్ గోయింగ్ టు రిలీవ్ దట్ పెయిన్. కాకపోతే ఆ డ్యూరేషన్ ది పెయిన్ 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 అనుకుంటాం కాబట్టి ప్రొసీజర్ పెయిన్ఫుల్ అనుకుంటాం. సో ప్రొసీజర్ ఈజ్ నాట్ పెయిన్ఫుల్. అండ్ ఎక్సెప్షనల్లీ వీ హ్యావ్ ఎండోడాంటిస్ట్. సో రూట్ కెనాల్ స్పెషలిస్ట్ తోనే మేము ట్రీట్మెంట్ చేపిస్తాము. సో 100% దే స్టడీ ఫర్ రూట్ కెనాల్ హౌ టు డూ ద ప్రొసీజర్ అనేది ఒక 3 years ఆన్ దట్. సో అలా చేసిన వాళ్ళకి దట్ విల్ బి మోర్ ఈజియర్ దే ఆర్ ద కన్సర్న్ స్పెషలిస్ట్ పర్సన్ హూ డస్ దిస్ ప్రొసీజర్. ఓకే. మేము చాలా మంది బ్రష్ చేయకుండా బెడ్ కాఫీ, బెడ్ టీ తీసుకుంటూ అంటారు కదా, అది కరెక్టే అంటారా? యూ నీడ్ టు బ్రష్. నైట్ కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి. మార్నింగ్ కూడా ఆఫ్టర్ ద బ్రష్ యూ నీడ్ టు టేక్. అండ్ ఈవెన్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ యర్ టీత్, ఇంటర్నల్గా మీ గట్టుకు కూడా మార్నింగ్ మీరు టీ ఇవ్వద్దు. ఆ pH అనేది మీకు ఖచ్చితంగా అకామిడేట్ అవ్వద్దు. ఇట్ కాజెస్ గ్యాస్ట్రైటిస్. సో ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ టీ అనేది నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్ ఫర్ ఎనీబడి. మేడం, ఇప్పుడు చాలామంది టీత్కి 6 monthsకి మీరు చెకప్ చేయించుకోవాలనుకుంటున్నారు కదా, సో ఇలా చేయించుకోవడానికి భయపడతారు ఎందుకంటే టీత్ వల్ల ఐ కూడా ఇంపాక్ట్ అవుతుంది అని. ఇది కరెక్ట్? అలా అనేం కాదు, ద నెగ్లిజెన్స్ విల్ ఇంపాక్ట్ దట్. ఇప్పుడు మీరు అన్నారు రూట్ కెనాల్ పెయిన్ అని. సో రూట్ కెనాల్స్ ఒక్కోసారి ఏమైందంటే ఆ కేరీస్ ఏదైతే ఉంటుందో అది రూట్ కెనాల్కి దారి తీస్తుంది. మీరు అప్పటికి ట్రీట్ చేయకుండా దాన్ని వదిలేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఐ స్వెల్లింగ్ స్టార్ట్ అయింది, కొంతమందికి చీక్ అంతా స్వెల్ అయింది. సో అది దానివల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నది లెఫ్ట్ అన్ట్రీటెడ్, ఇట్ విల్ ఎఫెక్ట్. ఓకే. ఇఫ్ యు ఆర్ లీవింగ్ ఇట్ అన్ట్రీటెడ్, మీరు అప్పటికి దాన్ని అడ్రస్ చేయకపోతే ఆ ఇష్యూని, అది మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. కానీ దీనివల్ల ఇది ఇంపాక్ట్ అవ్వడము అలా కాదు. మీరు ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకోరో అది ఎఫెక్ట్ చేస్తుంది. మనం ఇప్పుడు చాలా మందికి టీత్ తీసేస్తూ ఉంటారు, పిప్పి పన్ను అని. సో అది తీసేసిన తర్వాత అది అట్లనే లీవ్ చేసేస్తారు, అది కరెక్టే అంటారా మరి? నో నాట్ ఎట్ ఆల్. మళ్ళీ పెట్టించుకోవాలి. ఎక్సెప్ట్ విజ్డమ్ టూత్. విజ్డమ్ టీత్ అనేది ఒక్కటే మనం రీస్టోర్ చేయము, అండ్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. అండ్ ఇట్ ఈస్ నాట్ ఫంక్షనల్ టీత్ టు బి యూస్ ఫర్ చ్యూయింగ్ అండ్ మాస్టిగేషన్. సో విజ్డమ్ టీత్ కాకుండా మిగిలిన ఏ పన్ను తీయించుకున్నా కానీ ఇమీడియట్గా రీస్టోర్ చేసుకోవాల్సిందే. ఓకే. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వస్తాయి అంటారు? దట్స్ వాట్, బోన్ లాస్ అయిపోద్ది. అడ్జసెంట్ టీత్ రెండు మనకి ఇట్లా దగ్గరికి జరిగిపోతుంటాయి. అండ్ పైన ఉన్న టీత్ కిందకి సూప్రా ఇరప్షన్ అంటారు, అంటే కిందకి జారిపోతుంటాయి. సో కింద ఒకవేళ పన్ను తీసేసామంటే పైన టీత్కి కింద ఎప్పుడు కనెక్ట్ ఉండాలి, ఇట్లా దట్స్ కాల్డ్ గ్రావిటీ ఇఫ్ యూ సీ. సో ఎప్పుడు మనం చ్యూ చేస్తున్నప్పుడు ఇవి రెండు కాంటాక్ట్లో ఉంటాయి. సో కింద దానికి కాంటాక్ట్ లేనప్పుడు ఈ పైది కింద కాంటాక్ట్ కోసం కొంచెం జరిగిపోతుంటుంది. సో ఆఫ్టర్ సర్టెన్ ఇయర్స్, అబౌవ్ 3 years 5 years అయినప్పటికీ ఈ పై పన్ను కూడా కిందకి జారిపోద్ది. సో దీనివల్ల అంతా అటు సైడ్ చీవింగ్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, మొత్తం అక్లూజల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనమాట.
మేడం ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ ఉమెన్స్లో చాలా వరకు హెవీగా బ్రష్ చేసేయడం వల్ల ఇదంతా సెట్ లూజ్ అయిపోతుంది, పెయిన్గా ఉంటుంది అని అంటారు కదా, కరెక్టేనా? ఐడియల్గా అది కాదు యాక్చువల్గా. సో వాట్ ఎవర్ యూ మెన్షన్ అలా కాదనమాట. ఎలా అవుతుంది అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే డెంటల్ విజిట్ కూడా ప్లాన్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ ఏంటి అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ సివియర్ టీత్ పెయిన్ వస్తే కొంతమంది ఏమనేస్తారు, మన ఇంట్లో ఎల్డర్స్ ఉంటారు, అమ్మో ఇప్పుడు ఏం చేయించుకోవద్దు ఏదైనా ప్రాబ్లం అయితే అని. సో ఐడియల్గా ఏంటంటే కొన్ని ప్రొసీజర్స్ రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు, బట్ మనకు ఒక సేఫెస్ట్ పీరియడ్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో కూడా. దట్ ఈస్ యువర్ సెకండ్ ట్రైమిస్టర్. అంటే మన ప్రెగ్నెన్సీ 9 monthsలో ఒక 3 months సెకండ్ ట్రైమిస్టర్ ఉంటుంది అనమాట. సో అదేంటంటే 4, 5, 6 ఆ 3 monthsలో మనం ప్రొసీజర్స్ డెంటల్ ప్రొసీజర్స్ ఉన్నవి చేసుకోవచ్చు. ద సేఫెస్ట్ పీరియడ్ అనమాట. ఫస్ట్ 3 months, లాస్ట్ 3 months కాకుండా మిడిల్లో వచ్చే 3 months. ఓకే. సో ఐడియల్గా ఎవరైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ట్రీట్ చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. లేదు అంటే ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ జింజువైటిస్ అని ఉంటుంది. సో దానివల్ల టీత్ అన్ని గమ్స్ మొత్తం బ్లీడ్ అవుతూ ఉంటాయి. సో అది మనకు తెలియదు. అవి ఇంటర్నల్గా ఫీటస్కి కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి మ్యామ్ మీట్ తినడం వల్ల, బయట ఫుడ్ తినడం వల్ల ఎల్లోయిష్ అయిపోతూ కొన్ని లిక్విడ్ లెక్క ఫామ్ అయిపోయి ఉంటుంది కదా, అది ఎలా క్లియర్ చేసుకోవాలంటారు ఆ ప్రాబ్లం? సో ఫుడ్ డిపాజిషన్ అనేది మనం ఖచ్చితంగా టీత్ మధ్య ఫుడ్ డిపాజిట్ ఎందుకు అవుతుంది అంటే అక్కడ మనకి ఏదైనా క్యాచ్ ఏరియా క్యావిటీ కానీ స్టార్ట్ అయితే మనకి ఫుడ్ డిపాజిట్ అవుతుంది. సో మీట్ అవి తిన్నా కానీ మనం ఫ్లాస్ చేసుకోవాలి. ఓకే. సో వాట్ ఎవర్ యూ ఫ్లాస్, మీకు థ్రెడ్ లాగా ఉంటుంది, హ్యాండిల్ ఫ్లాస్ కూడా వచ్చినాయి ఇప్పుడు. సో విచ్ ఈస్ వెరీ ఈజీ అండ్ కంఫర్టబుల్. టూత్ పిక్స్ యూజ్ చేస్తే టూత్ స్పేసెస్ కూడా పెరిగిపోతాయి. సో ఐడియల్లీ టూత్ పిక్స్ ఆర్ నాట్ యూజ్డ్ టు రిమూవ్ దిస్ ఫుడ్ డెబ్రిస్. సో మనం ఏదున్నా మన సర్ఫేసెస్ టీత్ అవి క్లీన్ చేయాలంటే ఈదర్ ఫ్లాస్. సో ఫ్లాసింగ్ ఇస్ ద బెస్ట్ మెథడ్. మేడం వన్ లాస్ట్ క్వశ్చన్, సిల్లీ క్వశ్చన్ అని చెప్పుకోవాలి. చాలా మంది బ్రష్ చేసే ముందు పేస్ట్ బ్రష్ మొత్తం సరౌండింగ్ మొత్తం ఉండాలనుకుంటారు. అసలు పేస్ట్ ఎంత వరకు వాడచ్చు అంటే? పీనట్ సైజ్. ఓకే. సో సింపుల్ యాజ్ సచ్, అంతే. మనకి ఆ బ్రిజిల్ మొత్తం ఫిల్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ పీనట్ సైజ్ సరిపోతుంది మనకి. అండ్ టూ మచ్ ఆఫ్ పేస్ట్ యూజ్ చేయాల్సిన నీడ్ కూడా లేదు. బికాస్ మనం చెక్ చేసుకోవాలి, కొన్ని అబ్రేజివ్స్ కూడా ఉంటాయి టూత్ పేస్ట్ లో. సో దట్ కాజ్ దిస్ ఎట్రిక్షన్. ఓకే. చాలా వరకు మౌత్ ఫ్రెషనర్స్ వాడుతూ ఉంటారు కదా మేడం, ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటారా మన టూత్? నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. మౌత్ ఫ్రెషనర్స్ అనేవన్నీ ఏంటంటే మనం జస్ట్ బ్యాడ్ స్మెల్ ని రికవర్ చేసుకోవడానికి. సో పీపుల్ డూ దట్. సో ఫ్రీక్వెంట్ యూసేజ్ ఏది సజెస్ట్ చేయమన్నమాట. ఈవెన్ మౌత్ వాషెస్ కూడా. సో ఫ్రీక్వెంట్గా కంటిన్యూడ్గా లాంగ్ టర్మ్ యూసేజ్ అనేది నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. ఓన్లీ ఏదైనా ప్రొసీజర్ చేసుకున్నప్పుడు మాత్రమే మన మౌత్ వాషెస్ రికమెండెడ్. మేడం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు ఒక పేస్ట్ అనేది వైరల్ అవుతుంది, ఇది వాడండి ఎల్లోయిష్నెస్ మొత్తం రిమూవ్ అవుతుంది అని, ఇది యూజ్ చేయొచ్చు అంటారా? సో ఇప్పుడు ఏదైనా ఏంటంటే దాని ఇంగ్రీడియంట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఏది యూజ్ చేసినా, ఇప్పుడు మీరు మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు, యూ నీడ్ టు స్టడీ ఇంగ్రీడియంట్స్. సో అందులో ఏమున్నాయి, సో అందులో అబ్రేజివ్స్ ఉన్నాయా, అది మన టీత్కి హార్మ్ చేస్తుందా అనేది ఇంపార్టెంట్. సో దేర్ ఆర్ మెనీ ప్రోడక్ట్స్. మనకి వైట్నింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, టీత్ వైట్నింగ్ అవుతుంది అనేది కూడా ఉంటాయి అనమాట. సో ఐడియల్లీ మనం ప్రోడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ని చెక్ చేసుకొని, అండ్ ఈజ్ దట్ రికమెండెడ్ టు యూ, అంటే మీ టూత్ ఉన్న కండిషన్కి అది రికమెండెడా కాదా అనేది మీ డెంటిస్ట్ని మీరు అప్రోచ్ అయ్యి దెన్ యూ కెన్ స్టార్ట్ యూజింగ్. ఓకే మేడం, ఇప్పుడు చిన్నపిల్లలు చాలా వరకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లల్ని ట్రీట్మెంట్కి తీసుకొని వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారు? యా, హైదరాబాద్ స్మైల్స్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీరు అన్నారు కదా ఎలైనస్, ద రైట్ ఏజ్ అనమాట. సో ఇప్పుడు వాళ్ళకి హాలిడేస్ కాబట్టి వాళ్ళకి మనం బ్రేసెస్ పెట్టినా ఎలైనస్ పెట్టినా దే కెన్ అకామిడేట్ అండ్ గెట్ అడ్జస్టెడ్ డ్యూరింగ్ దిస్ మంత్. అండ్ హూ ఎవర్ హ్యాస్ బీన్ డిలేడ్, ఎప్పుడు మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, మేము అందుకే తీసుకురాలేకపోయాము, వీళ్ళకి ట్రీట్మెంట్కి చేయలేకపోయాము, ఎగ్జామ్స్తో బిజీ ఉన్నారు, బిజీ ఆ ఎగ్జామ్స్ వల్ల ఏంటంటే కొన్ని ఇయర్స్ అయిపోతాయి, ఫైనల్గా వాళ్ళ పెళ్లి ఏజ్ వచ్చినాక వాళ్ళకి గుర్తొస్తుంది అనమాట. సో అలా కాకూడదు అంటే ఎవ్రీ సమ్మర్ అయినా మనం కిడ్స్ కి ఒక చెకప్ అనేది మ్యాండేటరీ చేసుకుంటే. సో ఈ ఏజ్ లో మనం అందరూ అనుకుంటాం 13-14 తర్వాతే క్లిప్స్ ఏమన్నారు, చిన్నప్పుడు మా ఫ్యామిలీ డాక్టర్ని అడిగాము, మా ఫ్యామిలీ డెంటిస్ట్ని అడిగాము, అప్పుడే చేసుకోవాలన్నారు అనుకుంటారు. బట్ అది చాలా వరకు రాంగ్ అండి. ఎందుకు చెప్పనా, 6 years నుంచి కూడా మన టీత్ ఇరప్షన్ అనేది స్టార్ట్ అవుతాయి, పర్మనెంట్ టీత్ అనేది. సో అది ఇరప్ట్ అవుతున్నప్పుడు అవి మనకి కరెక్ట్గా వస్తున్నాయా లేదా, ఈ ఏజ్లో ఈ మిల్క్ టీత్ ఊడిపోయి అక్కడ ఉన్న పర్మనెంట్ టీత్ ఇరప్ట్ అయిందా లేదా. సో ఇది ఇంపార్టెంట్ థింగ్, చాలా మంది అది నోటీస్ చేయరనమాట. సో ఈ పన్ను ఊడాక ఈ పన్ను రావాలి, అదొక సిస్టమేటిక్గా వెళ్ళాలి. సో దాన్ని బట్టి ఎవ్రీ 6 months యూ నీడ్ టు విజిట్ డెంటిస్ట్ ఫర్ షూర్. సో ఆ ఏజ్లో కూడా మనం కొన్ని అప్లయన్సెస్ ఇస్తాం కిడ్స్కి. సో ఫర్దర్గా అప్పుడు వాళ్ళు క్లిప్స్ వేసుకునే అవసరం కూడా ఉండదు. సో ఆ ఏజ్లో కరెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ఎక్కువ మనకి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్, ట్రీట్మెంట్స్ అన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సో ముందే కొన్ని మనము తొందరగా నోటీస్ చేయగలిగితే.
ఓకే మేడం, ఇప్పుడు అలైనర్స్ లో కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్ అంటూ ఏమైనా ఉంటాయంటారా? చాలా ఉంటాయి అలైనర్స్ బ్రాండ్స్, దేర్ ఆర్ మెనీ. ఓకే ఓకే, ఇప్పుడు చాలా బ్రాండ్స్ వచ్చినాయి మనకి. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి, మనకి లోకలైజ్ బ్రాండ్స్ ఉన్నాయి. బట్ మనం చూస్ చేసుకోవడం అనేది ఏంటంటే ఏవైతే సక్సెస్ రేట్ కరెక్ట్గా ఉన్నాయో అండ్ ఏదైతే డెంటిస్ట్ ఆర్థోడాంటిస్ట్ ఎస్పెషల్గా ట్రీట్ చేస్తున్నారో అది చూసుకోవాలి. సో ఇంటికి వచ్చి స్కాన్ చేస్తారు, వెళ్ళిపోతారు, తర్వాత మీకు ఫోన్ ఎత్తారో లేదో, మళ్ళీ మీరు ఏ హాస్పిటల్కి వెళ్తారు ఇవన్నీ తెలియదు. సో అవన్నీ తీసుకోకండి. నేను అదే చెప్తాను అందరికీ, వస్తాము స్కాన్ చేస్తాము మీకు అలైనర్స్ వచ్చేస్తాయని చాలా మంది ప్రమోట్ చేస్తుంటారు. ప్రమోషన్స్ ఈజ్ డిఫరెంట్, యువర్ ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్. సో లెట్ us నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. మీరు లైఫ్ టైంలో ఒక్కటేసారి చేసుకునే ట్రీట్మెంట్ ప్రాపర్గా పర్ఫెక్ట్ స్పెషలిస్ట్ దగ్గర మంచి హాస్పిటల్లో చేయించుకుంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. నేను ఇదే చాలా మందికి సజెస్ట్ చేస్తాను. ఇక్కడ ఇంత తక్కువ ఉంది, మీరు ఎందుకు ఇంత ఛార్జ్ చేస్తున్నారు? ఛార్జింగ్ ఈజ్ నాట్ ద మెయిన్ థింగ్. ఏంటంటే వాడే క్వాలిటీ, అసెస్మెంట్. ఎవ్రీ మంత్ మీకు ప్రాపర్ అనాలిసిస్ అండ్ అసెస్మెంట్ అవుతుందా, మీ ట్రీట్మెంట్ ఇంకేదైనా చేంజెస్ ఉంటే మళ్ళీ మీకు రెడీగా మీ ఆర్థోడాంటిస్ట్ ఉన్నారు అవైలబుల్గా, అండ్ ఆ కంపెనీ ఖచ్చితంగా ISO అండ్ ఎవ్రీథింగ్ IDS సర్టిఫైడ్ ఉందా, ఇవన్నీ ఇంపార్టెంట్. సో నాట్ అ సింగిల్ థింగ్, ఓన్లీ కాస్ట్ వైజే చూసుకుంటాం. కాస్ట్ ఈజ్ నాట్ ద ఇంపార్టెంట్ థింగ్. మీరు చేయించుకునేది ఒకటేసారి, అది కరెక్ట్గా చేయించుకోండి. ఇంకా మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం, అది ఫెయిల్ అయింది ఇంకొకసారి వెళ్ళే అవసరం ఉండదు కదా. పర్ఫెక్ట్ ఆర్థోడాంటిస్ట్ దగ్గర, పర్ఫెక్ట్ హాస్పిటల్లో, పర్ఫెక్ట్ స్టాఫ్ విత్ ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్. ఓకే మేడం, ఇప్పుడు పిల్లల్లో చాలా వరకు కూడా పళ్ళు ఊడుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. పేరెంట్స్ టెన్షన్ ఏంటంటే కరెక్ట్గా వస్తాయో లేదో అని ముందుగానే వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఇలా ఏమైనా ఉంటుంది? ముందుగానే ట్రీట్మెంట్ అని అందరూ చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకుంటే మనం వెయిట్ చేయొచ్చా. సో ఈ ఏజ్లో ఈ ఇన్సైజర్స్ రావాలి, ఈ ఏజ్లో కెనైన్స్ రావాలి, ఈ ఏజ్లో ఇవి ఊడిపోవాలి, ఇక్కడ ప్రీమోలాస్ రావాలి అనేది ఒక పీరియాడిక్ టైం టేబుల్ ఉంటుందన్నమాట. సో ఆ స్కెడ్యూల్ ప్రకారం మనకి టీత్ కరెక్ట్గా ఊడిపోయి వస్తున్నాయి అంటే వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఏజ్లో ఏ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. బట్ కాదు, డిలేడ్ ఇరప్షన్ ఉంటుంది కొంతమందిలో, కొంచెం లేట్గా పళ్ళు రావడము. సో అవన్నీ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. జస్ట్ ఒక చెకప్ విల్ చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే నాలుగుతో టచ్ చేస్తే వేరే లెక్క వచ్చేస్తాయి టీత్ అలా అని భయపడి ఏమైనా తేవడం మీ దగ్గరికి ఏమైనా చేస్తారా? అంటే ఉంటుంది. ఎక్కువ మంది పన్ను నొప్పితోనే తీసుకొస్తారు. పిల్లలు నైట్ పడుకోవట్లేదు అంటే చిన్నప్పుడు అంతా నైట్ బ్రష్ చేయించారు చాలా మంది. సో అవి ఎటు ఊడిపోతాయి కదా, ఒకటే మాట అంటారు వచ్చిన వాళ్ళు, ఏమంటారు, పళ్ళు ఊడిపోతాయి కదా ఇక దానికి ట్రీట్మెంట్ ఎందుకండి అంటారు. ఊడిపోతాయి కరెక్టే, కానీ ఎప్పుడు ఊడిపోతాయి? అది ఊడిపోయాక అక్కడికి వచ్చే పర్మనెంట్ పన్ను ఎప్పుడు వస్తుంది? దానికి ఇంకా టైం డ్యూరేషన్ ఉందా లేదా? ఆ ఉన్నన్ని రోజులు ఈ పన్ను ఉండాలి కదా, లేదంటే పక్క పన్ను వచ్చి ఈ పన్ను ప్లేస్ లో వచ్చేస్తుంది. అక్కడే మనకి పళ్ళు ఎగుడు దిగుడుగా రావడం స్టార్ట్ అవుతాయి, ఇర్రెగ్యులర్ గా రావటం, దాన్ని క్రౌడింగ్, స్పేసింగ్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ ని మనము ఓవర్కమ్ చేయాలి అంటే ఎర్లీ ఏజ్ నుంచి డెంటల్ చెకప్స్ ఫ్రీక్వెంట్ గా చేయించుకోవాలి. ఓకే మేడం, ఇండియాలో మోస్ట్ సివియర్ డెంటల్ ప్రాబ్లం అంటే ఏముందంటారు? ఇండియాలో అని అట్లా ఏం కాదు, సివియర్ గా అంటే ఏముంటుందంటే మెయింటెనెన్స్. మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ మెయింటెనెన్స్ అండ్ మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఎవ్రీ 6 months విజిట్. ఇదే మెయిన్ ప్రాబ్లం. అది చేస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండదు, ఎవరికి ప్రాబ్లం రాదు. అండ్ అట్లీస్ట్ ది రైట్ పాయింట్ ఆఫ్ టైం మనం చెప్తాం, మీరు ఈ స్టేజ్లోనే ఈ ట్రీట్మెంట్ చేసుకోండి, అది పెద్దగా అవ్వకుండా ఉంటుంది, అది ఇప్పుడే కంప్లీట్ చేసేసుకుంటే ఇట్స్ ఎ ప్రివెంటివ్ మెథడ్ అనేది చెప్తాం. సో ఆ సజెషన్స్ తీసుకొని ఆ ట్రీట్మెంట్ అప్పుడు చేయించుకుంటే ఇబ్బంది ఉండదు. క్రిటికల్ కేసెస్ అంటూ ఏది ఉండదు, మనం క్రిటికల్ చేసుకోకూడదు. ఓకే, అంటే టీత్ లేవు, అది క్రిటికలే, తినలేరు కదా. అవును, మిస్సింగ్ టీత్ ఉన్నాయి, పళ్ళు కదులుతున్నాయి, ఊడిపోతున్నాయి, ఎలా తింటారు? ఎన్ని రోజులు మిక్సీలో వేసుకొని తింటారు? నవలాలి. యూ షుడ్ నో దట్ ఫ్లేవర్, యూ షుడ్ నో దట్ పర్సెప్షన్. మీరు ఒకటి చూవ్ చేస్తున్నారు అంటే ఆ ఫుడ్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు. ఈవెన్ కొంచెం తిన్న టేస్ట్ అనేది కావాలి. సో అది కావాలి, మనం ప్రాపర్గా చూవ్ చేయాలంటే టీత్ ఉండాలి. సో మోస్ట్ క్రిటికల్ థింగ్ అంటే టీత్ లేకుండా ఉండడమే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.